అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కళ్ళు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను? మీరే నేర్పించారు పెద్దలు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెడ్ స్టోరీ అయిపోయా నివాలా. వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుతూ నా వెంట పడని చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసే రోకల్తో చెప్పారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి తెచ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. అటు ఇటు అన్ని